హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా వేడయింది. ఇందులోకి వచ్చేసి చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, ఫ్రై అవుతున్నాయి కదండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ, ఇవి ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి, ఇప్పుడు ఫ్రై అయ్యాయి. ఇందులోకి వచ్చేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇందులోకి వచ్చేసి సాల్ట్, రుచి సరిపడే సాల్ట్ వేస్తున్నాం. అలాగే పసుపు, ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో మీకు వాటర్ వచ్చేదాకా మగ్గించుకున్నాం. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి, దీనిపైన మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా మగ్గించుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అలాగే చికెన్లో నుంచి వాటర్ వచ్చింది. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇందులో చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు చికెన్ మీద మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకున్నా, గ్రేవీ బాగా వస్తుంది. ఇది కలుపుకొని టమాటో కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్నాం. ఇలా కలుపుకున్నాం కదండి, మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మళ్ళీ టమాటా కూడా మగ్గిపోయింది. ఇందులోకి వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్ల దాకా కారం, అలాగే ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఇది కలుపుకుందామండి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకుని కలుపుకున్నాం కదండి. ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం.
మనకు కొద్దిగా గ్రేవీలా కావాలి కాబట్టి వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిందాక ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసుకొని ఇలా కరివేపాకు వేసుకున్నామండి. ఇలా ఉడుకుతప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలా ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుంది. ఇది కలుపుకొని దగ్గర పడినంత వరకు మూత పెట్టుకుందాం. మరొక 5 మినిట్స్లో దగ్గరికి అయిపోద్దండి, ఉడికిపోద్ది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా గరం మసాలా, అలాగే కొత్తిమీర, మళ్ళీ ఇది కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుంది. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ ఇంకా దగ్గరగా అయిపోద్ది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 2 మినిట్స్ తర్వాత ఇదిగోండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.